నా అభిప్రాయం చెప్పుకునే స్వేచ్ఛ నాకివ్వు అని అడిగేవాడివి ఎదుటివాడికి కూడా అదే స్వేచ్ఛ ఉందని ఎందుకు అనుకోవు? హిందువులకి మాత్రమే స్వేచ్ఛ ఉండదా? ఈ అంశానికి సంబంధించి చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. భిన్నాభిప్రాయాల పట్ల సహనం చూపించడం నాగరిక లక్షణం, మానవ ద్వేషుల పట్ల వారి భావాల పట్ల సహనం చూపించడం ప్రచారం చేయడం నేరం. ఈ తేడాను గమనించకపోతే భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించడం అనే విలువ అంతిమంగా ఫాసిస్టు తోడేళ్లకు ఆహారంగా మారగలదు. ఈ విషయం రచయితలే కాదు ప్రచురణకర్తలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. లిబరల్ పబ్లిషర్స్ ఫాసిస్ట్ రచనలు ప్రచురించవచ్చా అనే ప్రశ్న సందర్భంగా చేసిన ఆలోచన ఇది. ఒక మార్క్సిస్ట్ పెద్ద ఆయన తన వాల్ మీద పెట్టారు. సరే, ఆయన చెప్పిన మొదటి సూక్తి భిన్నాభిప్రాయాల పట్ల సహనం చూపించడం నాగరిక లక్షణం. ఇది అసలు కమ్యూనిస్ట్ సిద్ధాంతం నమ్మేవాళ్ళు చెప్పాల్సిన విషయమా? అసలు ఈ సిద్ధాంతం నమ్మే వీళ్ళు భిన్నాభిప్రాయాలను ఎప్పుడు గౌరవించారట? తమకు వ్యతిరేక భావాలను వ్యక్తపరిచే వాటిని మాటలతో వ్యక్తపరిచే వాళ్ళని మాటలతో వేటాడటం, ఇంకా అవసరం అనుకుంటే భౌతికంగా లేపేయడం వీళ్ళకి వెనతో పెట్టిన విద్య కదా. కార్మిక సంఘాల్లో నేతలకు వ్యతిరేకంగా మాట్లాడిన మాకు తెలుసు వీళ్ళు భిన్నాభిప్రాయాలు ఎంతవరకు స్వాగతిస్తారు, అలా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసిన వాళ్ళని ఎలా విలేస్తారో, మానసికంగా ఎలా క్షోభకు గురి చేస్తారో మాకు ప్రత్యక్ష అనుభవం. ఇకపోతే రెండో సూక్తి మానవ ద్వేషుల పట్ల వారి భావాల పట్ల సహనం చూపించడం ప్రచారం చేయడం నేరం. గతంలో సహనం చూపించి ప్రచారం చేసినట్లు ఎందుకు ఈ పచ్చి అబద్ధాలు? సోషల్ మీడియా వచ్చే వరకు వీరు నిజంగా అసలు చేసిందేంటి? ఈ పందానే కదా అనుసరించారు. పాఠ్యపుస్తకాల రచన, ప్రింట్ మీడియా అకాడమీలు వీరికి అబద్ధ హస్తాలతో బంధించి వీళ్ళ సిద్ధాంతాలకు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసిన వాళ్ళని సింపుల్గా మానవ ద్వేషులుగా, ఫాసిస్టులుగా ముద్ర వేసి వీళ్ళు ఆక్రమించిన సిద్ధాంత సాహిత్య జాగాలో అవతల వైపు వారి భావజాలానికి కనీసం 1% చోటిచ్చారా? ఇంటర్నెట్ వచ్చి వీరి వ్యతిరేక భావజాల జనాలకు కాస్త ప్రచారం చేసుకునే అవకాశం ఇచ్చింది. కానీ అంతకుముందు వీరి భావజాలానికి వ్యతిరేకంగా చెప్పుకునే మీడియా ఎక్కడుండేది? ఇంకా చూడండి, సిగ్గుపడకుండా ఎంత హైపోక్రటిక్గా మాట్లాడగలరో చూడండి. పైన చెప్పిన మొదటి సూక్తిలో చెప్పింది ఏంటి? భిన్నాభిప్రాయాల పట్ల సహనం చూపించడం నాగరిక లక్షణం. మరి రెండో సూక్తిలో చెప్పింది ఏంటి? సరిగ్గా దానికి వ్యతిరేకంగా. అంటే ఆ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారిని ఫాసిస్టులుగా ముద్ర వేసి వారి భావజాలానికి ప్రచారం లేకుండా చూసుకోవడం అనమాట. అంటే తమ భావజాలానికి అనుకూలంగా ఉండే వాళ్ళని మాత్రం వీరు నాగరికులుగా గుర్తించి వాళ్ళకి అన్ని హక్కులు ఉండనిస్తారు. తమకు నచ్చని భావజాలం ఉన్న వాళ్ళకి ఏ హక్కులు ఉండకూడదు అనమాట. వీళ్ళు కాదా నిజమైన ఫాసిస్టులు? వీళ్ళు అధికారంలో లేనప్పుడు, అంటే వీరు మైనార్టీగా ఉన్నప్పుడు మాత్రమే ఉదారవాదం గురించి, ప్రజలకు దక్కాల్సిన అన్ని హక్కుల గురించి, స్వేచ్ఛ గురించి 24 గంటల ఉపన్యాసాలు ఇస్తారు. కానీ ఒకసారి వీళ్ళు అధికారంలోకి వచ్చారా ఇక అంతే, ఇవి ఏవి ప్రజలకు దక్కనివ్వరు. ఏ కమ్యూనిస్టు పాలన అయినా చూడండి, ఆ దేశాల్లో ప్రజలకు కనీస భావ వ్యక్తీకరణ, స్వేచ్ఛ, స్వతంత్రాలు ఉండవు. పొరపాటున ఎవరైనా వ్యతిరేక భావజాలం వినిపించారంటే కటకటాల వెనక్కో కాటికో పంపించేస్తారు. అటువంటి ద్వంద్వ ప్రవృత్తుల వల్లే సామాన్య జనాలకు వీళ్ళు దూరం అయ్యారు.